సూర్యుని పరిగెత్తు అని శాసించాడు. పరిగెత్తుతుండగా మధ్యలో ఓసారి యెహోషువ, సూర్యుడా నీవు ఆగు అన్నాడు. ఇప్పుడు వెంటనే ఆకాశమందున్న దేవుడు నా కొడుకు ఈ మనవి చేశాడు కదా, అతడు నా యందు ఆనందించే బిడ్డ కదా, ఆగు సూర్యుడా అని తాను చేసిన క్రమాన్ని కూడా మార్చుకున్నాడు. కొన్నిసార్లు అసాధ్యమైన మనం అడుగుతాం, అయినా ఆయన ఏమంటాడు తెలుసా, ఇది అడగకూడదే, ఇప్పుడు జరిగేది కాదే అనడు. ఆయన అసాధ్యమైన నీ కొరకు ఆయన సాధ్యం చేస్తాడు. దానియేలుని సింహబోన్లో వెయ్యాలని ఇది చట్టం అని రాసి, అంటే ఈ విధంగా ఏ నామాన ప్రార్థన చేసినా ఎక్కడ ప్రార్థన చేసినా సింహబోన్లో వేయాలని శాసనం చేసి సంతకం పెట్టి ముద్ర వేశాడు. అంటే రాజముద్ర పడిపోయింది. రాజముద్ర పడిపోయినాక ఆ సంగతి తెలిసాక ఆయన ఇంకేం చేస్తాడులే దేవుడు అనుకోలే. ఆయన సర్వశక్తిమంతుడు కదా అని తిన్నగా యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి గదిలోకి వెళ్ళి దేవుని సందులో మోకరించి ప్రార్థన చేయడం జరిగింది. నాకు ఈ వాక్యాలు ఎంత ఊతమిచ్చాయో. దానియేలు గ్రంథం అంటే ఇట్టి శాసనము చేయబడినను అంటే రాజుగారి ముద్ర పడిపోయినను, అది శాసనమై ఊరేగుతున్నాను, నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమె రాళ్లతో కొట్టబడుతుంది, చంపడానికి ముత్తే సమయం ఉంది. రాళ్ళు పడ్డాక ఆమె చనిపోద్ది. మరణదూత ప్రక్కనే నిలబడింది. ఆమె ఏడ్చిన ఏడుపును చూసి ఏమన్నాడు తెలుసా, ఒక రాత రాశాడు, మీలో పాపం లేని వాడు రాయేయమని. ఒక్కడో వేయకుండా వెళ్ళిపోతే చావాల్సిన మనిషి మళ్ళా బ్రతికిందిగా. దానికి ఆయన నేల మీద రాత రాశాడని బైబిల్లో ఉందిగా. ఈరోజు నేను ఒక సేవకుడిగా చెప్పగలిగింది, మీకు మొండి సమస్యలున్నా కఠిన సమస్యలున్నా ఇది అవ్వదు అనిపించినా ఇంకేం చెబుతామండి, అంతా అయిపోయిందిగా. అంటే ద్రాక్షారసం అయిపోయినా, సమస్య ముదిరిపోయినా, నీ ఓడ బద్దలైపోయినా, చెక్క మొక్క పట్టుకుని సముద్రంలో ఈదుతున్నా, పాడి మీద శవంలాగా మారిపోయినా, ఇక జీవితం అంతా శాపభూయిష్టమైనా నీవు ఆనందించవలసింది ఎవరు ఏందో తెలుసా, నేను ఆరాధన చేసే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడు ఇది కూడా చేయగలిగిన వాడు, తప్పక ఇది చేసి తీరతాడు. ఆ ఒక్క మాట మనకు ఆయువు పట్టు. మోషే చరిత్రలో కొన్ని చదువుతూ వస్తే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు, నా పేరైనా ఆ జీవగ్రంథాలు తుడిసివేయి, వీళ్ళ మీద మాత్రం కోప్పడవారు, వీళ్ళ నువ్వు క్షమించాల్సిందే అని గట్టిగా పట్టుబడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆకాశమందున దేవుడు ఒక్కసారి అలా చూచి, వీళ్ళను జావని నిన్ను గొప్పని చేస్తా అన్నాడు. నాకు అక్కర్లేదు అన్నాడు. వెంటనే ఆ దేవుడేమన్నా తెలుసా, మోషే నువ్వు చెప్పినట్టు నేను చేస్తా, నీవు నిజాయితీగా యథార్థంగా పవిత్రంగా నమ్మకంగా నడిస్తే నీ మాట కూడా వినగలిగిన దేవుడు, నీ కొరకు రాత తిరగరాయగలిగిన వాడు.